Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నాన్నగారు, బాబు నువ్వా? ఇంటికి వెళ్దారండి నాన్నగారు. ఇంటికే? ఏ ఇంటికి బాబు? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు బాబు, మీ ఇల్లు, మీ అమ్మిల్లు. అమ్మిల్లు నాన్నిల్లు అంటూ రెండు లేవు నాన్నగారు. మనందరికీ ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది బాబు, కానీ మీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఈ జన్మకు లేదు. ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన ఒక చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతం ఇలా పంతాలు పట్టింపులతో విడివిడిగా బ్రతుకుతూ బాధపడుతూ కూర్చుంటారా? నేను మాత్రం ఈ ఒంటరి బ్రతుకు కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాల్లో అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాను. అమ్మ పైకి చెప్పుకోలేకపోయినా తనలో తనే ఎంతో కుమిలిపోతుంది. అభిమానం అడ్డొచ్చు తప్ప మీ మీద అనురాగం లేదు కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుకోవట్లా వేధిస్తున్నాయే కానీ అనుబంధాలు లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటి? అనుబంధాలు మీ అమ్మ కట్టిన తాళికే విలువించింది తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయింది. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగని పని. ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముండి పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఉంటే ఒక్కసారి ఆలోచించారా? ఇన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండానే బ్రతకమంటారా? నో, మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు, నీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది. నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి అన్న అపకీర్తి నాకు అంట కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవం ఉంచి నువ్వు రాత్రి మర్చిపోయిన ఆయన మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టొద్దు. అంతేనంటారా? మా మాటకి అంతే. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. పళ్ళరసం తీసుకున్నాం. ఎందుకమ్మా ఈ పళ్ళ రసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాగుపడుతున్నావయ్యా. ఏమిటో నీ చేదస్తాం. ఏమిటమ్మా శబ్దం? ఏమయ్యా? ఏదో శబ్దం అయినట్టుంది. నేను చూస్తాను, మీరు పళ్ళరసం తీసుకోండి. పోయి చూడు. నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది? మందులు వాడుతూనే ఉన్నాను, కానీ గాయపడ్డాను. మనసుని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ. మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలనే ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను, నాన్నగారు మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే? ఓకే, వస్తాను. బాయ్. రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ. ఏమిటే చెప్పా చేయకుండా సన్యాసులు కలిసిపోయావు? చిచి, ఎవరన్నా చూస్తే మన పరువు పోతుంది. పిచ్చివాడా, తులసి లేదు గెలసి లేదు, చేతి వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట. నాటు వైద్యం చేసి చేసి నీకు మెంటలు వచ్చింది ఆ తులసిదళం. ఇదిగో నేను ఇంటికి తీసుకెళ్లి స్పెషల్ వైద్యం చేయిస్తాను. నువ్వెవరువో నాకు తెలియదు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయన? మాట్లాడకుండా పద నువ్వు ముందుంటికే. చెయ్యదు,
నువ్వు వస్తావా రావా? వదలమంటుంటే నిన్ను పోలీసులు పట్టిందని చెప్తున్నాను. వదలు నువ్వు మాట్లాడకుండా వదలమంటుంటే ముందుంచి పద. వదలు ఇదిగో, నువ్వు మర్యాదగా రా ఇంటికి, లేకపోతే ఇప్పుడు అనవసరంగా గొడవ అయిపోతుంది చెప్తున్నాను. తెలీదు. చెప్పిన మాట విను. తులసిదేవా, నా మాట. నాగండి. ఏంటి పొదలుకుంటున్నారు? మీ భార్య గారు సన్యాసులో కలిసిపోయి ఇంటికి రానంటున్నారా? అవునండి, పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది. ఏమిటమ్మా ఇది? భర్తుండగా మీరు సన్యాసులో కలవటమా? హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోండి అమ్మా. సిగ్గు లేదు. ఆ రోజు నాతో కాపురం చేయి మగడ అంటే పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొంత వెళ్ళమంటావా? ఏమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా భార్య చిత్ర. డాక్టర్ గారు, ఈవిడ మీ భార్య తులసిదళం గారు కాదండి, నా భార్య చిట్టి. చిట్టా తిరకాసు. నమస్కారం చిట్టి గారు. హెడ్ గారు, మీరు కలుసుకున్నారు కాబట్టి ఆవిడ మీ ఇంటికే తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్కే తీసుకెళ్తారో మీ పోలీస్ స్టేషన్ ఎందుకండి? పోలీస్ స్టేషన్ అని ఇదిగో ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక పోలీస్ స్టేషన్ కాదండి, సరాసరి ఇంటికి తీసుకెళ్తాను. సరే, జంటగా మా ఇంటికి రండి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి భోజనం చేద్దాం. వస్తాను చిట్టి గారు. అలాగేనండి. అమ్మా, నేను గీత సినిమాకి వెళ్ళేస్తాం. ఇదేం డ్రెస్ గీత? ఇది ఈనాటి ఫ్యాషన్ ఆంటీ. చూడమ్మా, ఈ ఫ్యాషన్లన్నీ మన సాంప్రదాయానికి పనికిరావు. నీ దగ్గర చీరలు లేకపోతే నా చీర ఏదైనా కట్టుకెళ్ళు. వెళ్ళు. ఈ చీరలు రవికలు నీలాంటి వయసు మళ్ళిన వాళ్ళకి కానీ నాలాంటి యంగ్స్టర్స్ కాదు. గీత, చీర కట్టుకుంటే వచ్చే అందం గౌరవం ఇలాంటి ఎరుగు తెచ్చుకున్న బట్టల వల్ల రాదు. నా మాట విని చీర కట్టుకో వెళ్ళు. ఏదో చిన్నపిల్ల మోసపడి వేసుకుంది చూసుకున్నాడు వదిలేసి ఎవరు మూసుకుని ఎలా అయిపోయాయి. కట్టుకున్న బట్టల వల్ల మనిషి విలువ ఇంటి పరువు దిగజారిపోతుంటే నన్ను ఊరుకోమంటారంటా నువ్వు? ఐఎమ్ సారీ ఆంటీ, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం నా బాధ్యత, నాకు సరదా కూడాను. ఇందులో మూడో మనిషి అభిప్రాయం నాకు అనవసరం. రామరెళ్ళిపోదాం. గీత, నువ్వే మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? నీ సరదా కోసం మా పరువు ప్రతిష్టలు మంటగలపడం నాకు ఇష్టం లేదు. మన సాంప్రదాయాన్ని గౌరవించి ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశించారే గాని నాగరికత పేరుతో అర్థం నగ్నంగా తిరిగే నిన్ను కాదు. అర్థం చేసుకో. గీతను కాదమ్మా. మీరు ఊరుకోండి. ఆంటీ, నేను కట్టుకున్న బట్టల వల్లే మీ ఇంటి పరువు పోయిందంటే మీరు కట్టుకున్న భర్తను వదిలేసినంత వల్ల మీ ఇంటి పరువు పోలేదా? అది కాదు మురళి. అది కాదులేదు, ఇది కాదులేదు. ఎంత భర్తను వదిలేస్తే మాత్రం నా కనతలు పెట్టుకుని అంత మాట అంటావా? మురళి, అమ్మా ఇట్రా. వస్తానమ్మా. ఎందులోను? ఏమ్మా? ఈ విషయాలన్నీ కీర్తికలు తెలుసు. ఎలా తెలిసి అంటే అమ్మా, నా కాబోయే భార్య కదమ్మా, నీ కాబోయే కోడ కదమ్మా, తనకు కాబోయే మామగారిని గురించి తెలుసుకోవాలని సహజంగానే కుతూహలంగా ఉంటుంది కదమ్మా. అందుకని గీత అడగకుండా నేనే చెప్పేశానమ్మా. తప్ప అమ్మా? చెప్పడం తప్పు కాదురా, కానీ నా గత జీవితంలో నా వ్యక్తిత్వం మీద పడ్డ మచ్చను గుర్తు పెట్టుకోవడమే తప్పు. ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది ఆ బుద్ధి? రాధా, భోజనం వెళ్ళేమ్మా. ఏమ్మా భోజనానికి? నేను భోజనం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఎవరికి ఉపయోగం లేదని నేనేమైపోతేనే మీరు మాత్రం ఈ పంతాలు పట్టింపులు విడిచిపెట్టరు. ఇదేగా మీ నిర్ణయం? రాధా, ఏమిటి మాట్లాడేది? లేకపోతే ఏమిటి మావయ్య, ఈ అనాథ బాగా ఆస్తిపరుడైన మీ అబ్బాయి తగిలేగా మీ ఉద్దేశం? రాధా, ఎన్నాళ్ళ నా పెంపకంలో ఏనాడు నేను ఈ విధంగా మాట్లాడలేదు. 10 రోజులు ఆవిడ ఆచరణలో ఉండేసరికి నీ పద్ధతులు కదా బుద్ధులు కూడా మారిపోయాయి అనమాట. ఆడుకున్న అహంకారం అహంభావం రెండు నీకు వంట పట్టాయన్నమాట. మావయ్య, ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు మొండిగా మూర్ఖంగా బ్రతకడమే మీ గొప్పతనమా? ఆవిడేదో తెలియక ఆవేశంలో ఒక చిన్న తప్పు చేసింది. నీ చేసిన గొప్పతనం ఏమిటి? నీ సభ్యత సంస్కారం ఏమైంది? అసలు నా పెళ్లి గురించి మీ అభ్యంతరం ఏమిటి? నీ డబ్బులు ఏందనేగా? ఇదన్న మాట నువ్వు అర్థం చేసుకున్నది. డబ్బుని గురించి కాదమ్మా నా బాధ, నీ సుఖం గురించి. నువ్వెన్ని చెప్పినా మొండి మనిషి కోళ్ళగా నువ్వు సుఖపడతావన్న ఆశ నాకు లేదు. ఎక్కడైనా నువ్వు సుఖపడే చోటు చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. అంటే మనసు ఒక చోట, మను ఒక చోట. మనసున్న మనిషి ఎవరు ఇలా ప్రవర్తించరు మావయ్య. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మీ దగ్గర పొందేను, తల్లి ప్రేమ ఏమిటో అత్తయ్య దగ్గర చూశారు. విడిపోయిన తల్లిదండ్రుల మధ్య బిడ్డ పడే తప్పనేదో మీ కొడుకులో చూశాను.
మీ ముగ్గురు మూడు దారిలో ఉండి నా బ్రతుకు ఒక దారి చూపిస్తానంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మురళినే చేసుకుంటాను. నా నిర్ణయం మారదు. రాధా, నీ అఖిల ప్రసంగ త్వరాన్ని విసిగించకు. ఏనాడో మర్చిపోయిన మీ అత్తని నాకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మామయ్య, ఆనాడు మా నాన్న చావుకు అత్తయ్య కారణం అయితే ఈనాడు నా చావుకు మీరు కారణమై నన్ను పెంచిన రుణం తీర్చుకోండి. Anoma koliwa, anoma koliwa. గీత, 10 మందిలో తైతక్కలాడడానికి ఇది పరుగుల ఇల్లు అనుకుంటున్నావా, క్లబ్ అనుకుంటున్నావా? ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు కూడా కాదు. అత్తయ్య, ఇది మీ ఇల్లు. సభ్యత, సంస్కారం, సాంప్రదాయం, వంశగౌరవం అనే 4 భారీ గోడలతో కట్టుకునే ఈ ఇంట్లో ఈనాడు నాగరికతల చెలరైపోతుంటే చూస్తూ ఊరుకున్నారే? రాధా, మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు. ఏంటి, నేనా? అవును. ఏ కాదా? నేను మీ ప్రియురాలని నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? కాబోయే కోళ్ళని చెప్పి మీ అమ్మగారికి రాత్రి బావులు సేవ చేయించింది ఎవరు? నేను రావడం వల్ల మీ నాటకం నడిచింది, మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడింది. మీరు మీ అమ్మగారు బాగున్నారే కానీ నష్టపోయింది నేను మురళి, నేను. నిన్ను మేమే నష్టపరచలేదు. మాకు ఇష్టం లేదనుకున్నా బయట పంపేశాం అంతే. ఇష్టం లేదనుకున్నారా? అందుకని బయటికి పంపించేశారా? అవును. ఏమత్తయ్య, మీరు ఆడవాళ్ళై ఉండి నన్నంత తేలిగ్గా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఒకప్పుడు మీ కొడుకు ప్రియురాలుగా, మీ కాబోయే కోళ్ళగా అందరికి పరిచయం అయిన తర్వాత ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎవరు వస్తారు? అది మమ్మల్ని అడిగితే మీరు ఊరుకోండి. ఊరుకున్నాం. చెప్పండి అత్తయ్య, నేను మీకు ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి? చెప్పండి అత్తయ్య. అత్తయ్య, ఆ రోజు మీరు ఇష్టపడపట్టే కదా ఇంటి పెత్తనంతో పాటు నువ్వంటే నా ప్రాణం అమ్మ అని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. నేను నీకు ఉపకారమే చేశాను, ఉపచారాలే చేశాను. నీకు తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. కానీ నేను శంకర్రావు గారి పెంపకంలో పెరిగిన ఫలానా శ్రీధర్రావు గారి కూతురు అని తెలియగానే ఆ సర్టిఫికేట్ చింపారేశారు. నా పుట్టుగా, నా పెంపకం పక్కన పెట్టి వ్యక్తిగా నాలో ఉన్న లోపం ఏమిటో చెప్పండి అత్తయ్య. అవును, మాకు ఇదే పని, వేరే ఇంకేం పనులు లేవు. అత్తయ్య, తాళిబొట్టు కళ్ళకద్దుకోగాని మీ తాళి కట్టి నా భర్తని గౌరవిస్తున్నారనుకోవడం మీ భ్రమ. రాధా, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేనే మాట్లాడలేదు. కృతజ్ఞత కోసం ఓ స్నేహితుడు కూతుర్ని తన కూతురుగా భావించి పెంచి పెద్ద చేసి తను తిన్నా తినకపోయినా నా సుఖమే తన సుఖంగా భావించిన మావయ్య భర్తగా మిమ్మల్ని ప్రేమించలేదంటే మీలో ఉన్న దోషం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? గడిచిపోయిన జీవితం, వెళ్ళిపోయిన తప్పులేంటో ఒక్కసారి వెనక్కి చూసారా? మీ అబ్బాయి నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా మనసుకి ఏమీ తెలియదు. కానీ నేను ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నా మనసు ప్రేమ నేర్చుకుంది. మీ అబ్బాయి జీవితంతో ముడిపడుతుందని వెర్రి ఆశలు పెంచుకోండి. మీ జీవిత విషయంలో మీ భర్తకు మీరు అన్యాయం చేశారు. కానీ చెప్పుకోవడానికి మీ మెడలో తాళిబొట్టైనా మిగిలింది. కానీ నాకు ఈ ఇంటి కోళ్ళని ముద్ర తప్ప ఇంకేం మిగలేదు. ఇట్స్ ఆల్ రైట్. నన్ను కాదని మీరు తెచ్చుకునే ఈ గొప్ప కోడలు ఎంత సాంప్రదాయంగా ఉందో అని చూడడానికే వచ్చాను. చూశాను. మీరు వెళ్ళు అనకముందే వెళ్ళిపోతాను. మీ స్వయంకృత అపరాధంతో మీ భర్తను మీరు దూరం చేసుకున్నారు.
మీరు మొండివారు కాబట్టి తట్టుకోగలిగారు. కానీ ప్రేమ విలువ, పెళ్లి విలువ, భర్త విలువ తెలిసిన ఏ ఆడది ఈ అనుభవాన్ని తట్టుకోలేదు. వస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.